ఊర్లోకి పోయినాక ఏమంటారు పంజాబ్ డ్రెస్లు వేసుకొని లంగా హోన్లు కట్టుకొని ఉండి ఏం తెలియనట్టు ఉంటారు. హైదరాబాద్ వచ్చే మనం అమీర్పేటలో కానీ చూడడం దిల్సుఖ్నగర్ కానీ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో కానీ చూస్తుంటే పక్క ఆమె మంచిగా పాష్ బట్టలు వేసింది. అరే నేను ఎందుకు వేయొద్దు, నేను ఎందుకు చేయొద్దు, ఆమె తిరుగుతుంది, నేను ఎందుకు తిరగద్దు అని ఇంటెన్షన్ ఈ రోజులలో మెయిన్ కదా అయిపోయింది. హాయ్ హాయ్. సో లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా అంటే ఏం చెప్తారు? అంటే నా ఉద్దేశంలో రెండు కూడా బెస్టే ఉంటుంది. ఎట్లా అంటే లవ్ మ్యారేజ్ అంటే కొంతమంది చాలా రోజుల నుంచి డీప్గా లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు, అది ఒకటి. అరేంజ్ మ్యారేజ్ అంటే పెద్దల సమక్షంలో అవుతుంది కాబట్టి ఏ సమస్య వచ్చినా ఏదో వచ్చినా కూడా పెద్ద మనుషులు సమస్యలు అనేది పరిష్కారం చేస్తారు. ఈ లవ్ మ్యారేజ్లు ఏంటంటే మీరు ఇద్దరు కలిసి చేసుకున్నారు కదా, పెళ్లి చేసుకున్నారు కదా, మీరు ఇష్టపడి చేసుకున్నారు కదా అని చెప్పేసి ఇంటెన్షన్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయికి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది అబ్బాయి కన్నా. ఎందుకంటే ఏదైనా ఇంకా కలిసి మనం ఇన్ని రోజులు లవ్ చేసుకున్నాం కదా, ఇంకా ఫ్రెండ్లీగా రిలేషన్షిప్గా ప్రతిదీ కూడా ఏది కూడా షేర్ చేసుకొని ఏమంటారు మన ప్రతిదీ కూడా కొంచెం ఇంకా క్లోజ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ కాలంలో సిన్సియర్ లవ్ ఉందా అంటే ఈ కాలంలో సిన్సియర్ లవ్ ఉందంటే ఉన్నది 100ల ఒక 2%, 100ల 2%, 90. ఎందుకంటే నేను చూస్తున్న చాలామంది వరకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత విడిపోవడము, విభేదాలు రావడం, ఫైనాన్షియల్గా కానీ తర్వాత వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. అంటే ఈరోజు ట్రెండింగ్ నడుస్తుంది అట్లా. సో ఇప్పుడు అన్నారు కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడానికి రీజన్స్ ఏముంటాయి బ్రో? అంటే అబ్బాయి అయినా సరే అమ్మాయి అంటే మహిళ అయినా సరే భర్త అయినా సరే అలా చేయడానికి రీజన్స్ ఏముంటాయి? ఎలాంటి కారణం? మనస్పర్ధాలు రావడం అంటే ఒకరు ఇప్పుడు భర్త ఒకటి అంటే భార్య ఒకటి అనడం, భార్యకు నచ్చని విషయం భర్త చెప్పడం, భర్తకి చెప్పని విషయం ఇవ్వడం, నాదే ముందు నడవాలని భార్య అనుకోవడము, భర్త నేను చెప్పింది నడవాలనుకోవడం వల్ల చాలా అది. దాంతోపాటు మేజర్గా అయితే నాకంటే నేను చూస్తున్నాము ప్రకారం అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల చాలా వరకు ఇబ్బంది కదా అవుతుందండి. సో ఇప్పుడు ఎక్కువగా బయట చూస్తున్నాం మనం లివింగ్ రిలేషన్షిప్ అనేది బాగా ఎక్కువైపోయింది. దాని గురించి ఏం చెప్తారు? ఇంకా లివింగ్ రిలేషన్షిప్ అంటే బ్రో వాళ్ళ వ్యక్తిగత ఇష్టము. అంటే యాక్చువల్లీ మన 18 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయి ఎవరితోనైనా రిలేషన్లు ఉండొచ్చు, అబ్బాయి 21 సంవత్సరాలు ఉండొచ్చు అని చట్టాలు చెప్తున్నాయి. అదిగా వాళ్ళ వ్యక్తిగత ఇష్టంగా ఉంటుంది. అట్లా ఉండి కూడా కొంతమంది చెడిపోతున్నారు, కొంతమంది మంచిగా కూడా అవుతున్నారు. ఎందుకంటే కొంతమంది అరే ఈమెతో లివింగ్ రిలేషన్షిప్లు ఉన్నా కదా ఈమెనే పెళ్లి చేసుకుందామని ఇంటెన్షన్ కూడా చాలా మందికి కొంతమంది వస్తుంది. మనకెందుకు అవసరం అయిపోయిందని అమ్మాయిలు అనుకుంటున్నారు, అట్లే అబ్బాయిలు కూడా అనుకుంటున్నారు అట్లనే. సో ఇప్పుడు అదంతా జరిగిన తర్వాత అమ్మాయిలు అంటే ప్రేమలో అయినా లవ్లో అమ్మాయిలు ఎక్కువగా మోసం చేస్తున్నారు అనుకోవచ్చా, అబ్బాయిలు ఎక్కువగా మోసం చేస్తున్నారు అనుకోవచ్చు? బ్రేకప్స్ ఎక్కువ అవుతుంటాయి కదా. అవునవును. దానికి రీజన్స్ ఎక్కువ ఎవరి సైడ్ ఉంటాయి? ఇద్దరు సైడ్ ఉన్నాయి బ్రో. ఎందుకంటే అమ్మాయి ఒక టైప్ ఆఫ్ ఉంటే అబ్బాయి కూడా ఒక టైప్ ఆఫ్ ఉన్నాడు. ఎందుకంటే ఒకరినే అని చెప్పడానికి రాదు. ఇప్పుడు చాలామంది వరకు ఇస్తే సిన్సియర్ అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు చాలామంది లవ్ చేసే వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు కూడా ఒకరిని తెలియకుండా ఇంకొకరు లవ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా అని ఇద్దరు సైడ్ ఉంది బ్రో, ఒక్కరిదని చెప్పేసి మనం చెప్పలేము. ఎందుకంటే ఈ రోజులలో కూడా అమ్మాయి ఎంత ఈక్వల్ ఉందో అబ్బాయి కూడా అంత ఈక్వల్ ఉన్నాడు. ప్రతి దాంట్లో కూడా ప్రతి ఫీల్డ్లో కానీ ప్రతి దాంట్లో కూడా అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సరిసమానం కాబట్టి మేము ఎందుకు తగ్గాలని ఇంటెన్షన్ ఇద్దరు సరిసమానం అయిపోతున్నారు. సో ఇప్పుడు మనం బయట చూస్తున్నాం లేడీస్ కానీ జెంట్స్ కానీ ఊర్లో చెప్పేది ఒకటి, హైదరాబాద్లో జరిగేది ఒకటి. సో దాని గురించి ఏం చెప్తారు బ్రో? ఊర్లోకి పోయినాక ఏమంటారు పంజాబ్ డ్రెస్లు వేసుకొని లంగా హోన్లు కట్టుకొని ఉండి ఏం తెలియనట్టు ఉంటారు. హైదరాబాద్ వచ్చే మనం అమీర్పేటలో కానీ చూడడం, దిల్సుఖ్నగర్ కానీ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో కానీ చూస్తుంటే తెలుస్తుంది బ్రో. ఎందుకంటే ఇంటి దగ్గరేమో తల్లిదండ్రులు ఏమో పాపం ఊర్లో ఉంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళేమో ఇంటికాడ చదువుకోవడానికి పోతున్నాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఈడికి వచ్చిన తర్వాత చాలామంది తిరగడాలు, బయటికి వెళ్ళడాలు, దోస్తులతో వెళ్ళడాలు అంతా మొత్తం ట్రెండ్. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు. ఇప్పుడు నాడు ఏంటంటే అప్పుడు పాతకాలం ఉన్నప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి హైదరాబాద్ చదువుతుండే, అప్పుడు ఏం చదువుకోవాలి చదువు అని చెప్పి మనం ఇంటికి వెళ్ళిపోవాలని ఇంటెన్షన్ ఉంటుండే. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి టెక్నాలజీ తగ్గట్టు మేము కూడా ఉండాలి, మాకెందుకు తక్కువ. ఇప్పుడు ఒక అమ్మాయి నుంచి ఇంకో అమ్మాయి ఇట్లా ఈ విధంగా అవ్వడం బ్రో. ఎందుకంటే ఒక అమ్మాయి ఇప్పుడు పక్క ఆమె మంచిగా పాష్ బట్టలు వేసింది, అరే నేను ఎందుకు వేయొద్దు, నేను ఎందుకు చేయొద్దు, ఆమె తిరుగుతుంది, నేను ఎందుకు తిరగద్దు అని ఇంటెన్షన్ ఈ రోజులలో మెయిన్ కదా అయిపోయింది. ఒకరికన్నా ఒకరు ఎక్కువనే ఉందాం తప్ప వాళ్ళ కింద మనం ఎందుకు తగ్గాలి, మనం ఎక్కువ చేద్దామని ఇంటెన్షన్ ఉంది బ్రో, అంతే. సో ఫైనల్ క్వశ్చన్ బ్రో, ఇలా లవ్ చేసి బ్రేకప్ అయిన తర్వాత అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సూసైడ్ చేసుకుంటున్నారు, తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టేసి, అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు బ్రో? ఏంటంటే ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అనేంత మాత్రాన మన జీవితం పోదు. కొంతమందికి మనస్పర్ధాలు రావచ్చు, కొంతమందికి ఇద్దరు అండర్స్టాండింగ్ లేక కూడా విడిపోవచ్చు. లవ్ అంటే ఒకరికొకరు ఇష్టపడడం. అట్లాంటప్పుడు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చకుంటే కూడా వేరే అమ్మాయిని కూడా అప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, అమ్మాయి కూడా వేరే అబ్బాయిని కూడా చేసుకోవచ్చు. చచ్చిపోవడం వల్ల ఒక కుటుంబం నాశనం అవుతుంది, తల్లిదండ్రుల
వాళ్ళకి ఇప్పుడు సంపాదించేటోళ్ళు ఉండరు అనుకోండి ఇంట్లో, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? రోడ్డున పడుతుంది. కాబట్టి మనం ఇవన్నీ ఎంత ఏదైనా కూడా మన జీవితం చాలా పెద్దది, ప్రాణం చాలా విలువైనది. కాబట్టి మనం ఆత్మహత్యలు చేసుకోవద్దు. లవ్ ఫెయిల్ అయినంత మాత్రం మన జీవితం కాదు. ఆ లవ్ ఫెయిల్ అవ్వడం వల్ల మనం కూడా సక్సెస్ అయ్యి వాళ్ళకి చూపెట్టాలి, అరే ఇతను నేను ఎందుకు మిస్ చేసుకున్నా, ఈవెన్ ఎందుకు మిస్ చేసుకున్నా అని వాళ్ళ కళ్ళ ముందు మనం ఉండే విధంగా మనము గొప్ప స్థాయిలో